వెల్కమ్ టు సొగస్యుడు తరమ. ఈరోజు మనం సొగస్యుడు తరమలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. సారీస్ కి సంబంధించి. ఓకే, ఫస్ట్ వచ్చేసి కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ షేడ్ ఉంటుంది అనమాట. మనకి గోల్డ్ కలర్ టిష్యూ అంటే మనకి బేస్ అంతా కూడా లైట్ బ్లూ కలర్ ఇచ్చేసి మనకి మ్యాంగోస్ ఫ్లవర్స్ అన్ని కూడా క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్, ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రీపర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో, టర్నింగ్ క్రీపర్ బ్లూ కలర్ తో చిన్న చిన్న మిడిల్ లో డిజైన్, టూ సైడ్స్ కూడా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి టూ సైడ్స్ జెరీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి బ్రైట్ గా కనిపించేటట్లు మనకి జెరీ మీద బ్లూ కలర్ తో ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఫ్లవర్ అండ్ మ్యాంగో ఉన్న క్రీపర్. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే శారీ బేస్ అంతా కూడా టిష్యూ ఇచ్చేసి ఆ టిష్యూ పైన స్ట్రైట్ గా క్రీపర్స్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ వచ్చేటట్లు, ఫ్లవర్ పెటల్స్ అన్ని కూడా గోల్డ్ కలర్, మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ అనేది డార్క్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనకి అంటే మనం చూడగానే జెరీ ఉంది కదా హెవీగా ఉంటుంది అనుకుంటాం, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. టోటల్ గా శారీ ఆల్ ఓవర్ గ్రాండ్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళులో బేస్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ డిజైన్ వచ్చేసి చక్కగా ఎలివేట్ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్, దాని మీద బ్లూ కలర్ లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ మొత్తం. ఈ సారీ కాస్ట్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి బ్రైడల్ లో అందరికి అందుబాటు రేంజ్ లో ఉంటుంది అనమాట. మనకి 6900 కి ఈ సారీ అవైలబుల్. ఓన్లీ 6900 రూపీస్ కి చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉన్నటువంటి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది టోటల్ గా డిజైనర్ శారీ అండి. మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు మనకు వచ్చేసి ఏంటంటే ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు, ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ తో ఉంటుంది. బేస్ అంతా టిష్యూ తీసుకొని ఇక్కడ మనకి పికాక్స్ ని ఒక ట్రీ మీద స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ ఇచ్చారు. పికాక్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ ఉంటుంది. కింద పార్ట్ కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ తో డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మనకి మిక్స్ కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ బోర్డర్ అనేది ఏంటంటే మనకి లీఫ్ టర్నింగ్ క్రీపర్ అనేది గోల్డ్ తీసుకొని ఫ్లవర్స్ మాత్రం సిల్వర్ కలర్ బుటీస్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ చూసినట్లయితే 1 మీటర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కలర్. ఇక్కడ చూస్తున్న 1 మీటర్ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నారు, బ్రైట్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి దర్బార్ బోర్డర్ ఇచ్చారు, మనకి హాఫ్ బోర్డర్. ఆ దర్బార్ బోర్డర్ పైన మనకి బుటీస్ ఉంటాయండి. సిల్వర్ కలర్ తో మనకి ఒకసారికి ఒక ఫ్లవర్ బంచ్, గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్. సేమ్ ఈ బంచెస్ మనకి పింక్ మీద కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, అంటే బోర్డర్ లో అలాగే సారీ మిడిల్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం త్రూ అవుట్ సారీ అంతా కూడా ఆ బంచెస్ అనేది కంటిన్యూ అవుతాయి. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ చూసే కలర్ గ్రీన్ కలర్. ఓకే, గ్రీన్ కలర్ వస్తుంది. ఇది ఒక 1 మీటర్ సేమ్ డిజైన్. తర్వాత మళ్ళీ బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్. బుటీస్ అనేవి కామన్ గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి కట్టుకున్నప్పుడు ఏంటంటే కలర్స్ గా మనకి డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద బోర్డర్ మాత్రం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. బంచెస్ అనేది చేశారన్నమాట. ప్లెయిన్ బోర్డర్. సారీ మొత్తం మనకి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 9750 పడుతుంది. 9750 రూపీస్ కి మల్టీ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ పట్టు డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి రాజ్కోట్ పటోలాలో లంగావోని టైప్ శారీ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు అనేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద అంతా కూడా మనకి సర్కిల్స్ లాగా ఇట్లా బాదం షేప్ లాగా మనకి డిఫరెంట్ షేప్స్ లో మనకి రాజ్కోట్ డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ జరీతో క్రీపర్ ఇచ్చారు అనమాట. ఇది మనం లంగావోని పాట్లీ పళ్ళు కదా, మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి 2.5 మీటర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్. పైన కడ్డీ బోర్డర్ ఉంటుంది. సేమ్ టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు.
ఈ ప్యారెట్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ తో ఒక ప్యారెట్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ఇంకోటి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్యారెట్ ని డిజైన్ చేశారు. ఇది 2.5 మీటర్ తర్వాత ఓన్లీ ఫ్రిల్ పార్ట్ మాత్రమే మనకి పింక్ కలర్ మీద మనకి రాజ్కోట్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో డైమండ్ డిజైన్ ఉంటుంది. ఇది ఆ ఫ్రిల్ పార్ట్ అయ్యాక మనకి స్టార్టింగ్ ఇది అంటుంది అనమాట. గ్రీన్ మీద ప్యారెట్ డిజైన్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? డిజైనర్ గా ఉంటుంది మనకి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చేసి దీనికి 2 హ్యాండ్స్ కి మనకి డిజైన్ ఇచ్చారు, రాజ్కోట్ డిజైన్ ఇచ్చారు. అంటే మనం ఎక్కువ హ్యాండ్స్ లెంత్ గా పెట్టుకుంటున్నాం కాబట్టి అది డిజైన్ అనేది మనకి ఆ విధంగా హ్యాండ్ అంతా కూడా కవర్ అవుతుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ కి. ఈ సారీ కాస్ట్ అండి 7,950 పడుతుంది. 7,950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంచిలో టిష్యూ శారీస్ అన్నమాట. కంచిలోనే టిష్యూ ప్లెయిన్ వస్తుంది మనకి. ఇక్కడ మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఒక 1 మీటర్ దాకా మనకి బిగ్ పళ్ళు ప్లెయిన్ టిష్యూ పింక్ కలర్ ఇచ్చారు. అంటే మనకి శారీ వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది, దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పళ్ళులోనే మనకి పైన పింక్ కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ చూసామంటే మనకి కలర్ కాంబినేషన్ క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్లెయిన్ పట్టు బోర్డర్స్ ఇచ్చారు మనకి. ప్యూర్ పట్టు ప్లెయిన్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి టిష్యూ తీసుకున్నారు. బేస్ అంతా కూడా కింద అనేది మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు బోర్డర్. అంటే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది మనకి. ఈ టైప్ సారీస్ కి ఏంటంటే మిడిల్ పార్ట్ లో మనం ఏదైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కొంచెం గ్రాండ్ గా కూడా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి 2 కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే చాలా మంది ఏంటంటే శారీ సింపుల్ గా కట్టుకొని బ్లౌజ్ హెవీ మిర్రర్ వర్క్ అలా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకి కలర్స్ బోర్డర్స్ చేంజ్ లో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ కలర్ మనం చూస్తున్నట్లయితే సిల్వర్, ఇది మంచి కలర్, చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది మనం చూస్తున్నట్లయితే టిష్యూ వస్తుంది అనమాట. సిల్వర్ కలర్ జరీతో మనకి డిజైన్ చేశారు. ఇది మనకి టోటల్ గా సిల్వర్ కలర్ టిష్యూ ఉంటుంది. పైన బోర్డర్స్ కూడా ఎంత కాంట్రాస్ట్ గా ఉన్నాయో చూడండి. మనకి లెమన్ ఎల్లో అండ్ పింక్ ఇచ్చారు సిల్వర్ కలర్ టిష్యూ శారీకి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గానే ఉంటుంది. ఇది ఒక కలర్ వస్తుంది మనకి దీంట్లో. ఇంకొకటి వచ్చేసరికి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ గ్రీన్ బోర్డర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, చాలా బాగుంది. అంటే గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజెస్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ వస్తాయి. ప్రతి శారీకి కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే ఓకే, దీనికి ఒకసారి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ మనకి పింక్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3,430 రూపీస్ పడుతుంది. 3,430 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది నక్షత్ర పట్టు అనమాట. నక్షత్ర పట్టులో మనకి లైట్ వెయిట్ చూస్తున్నాం మనం. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. పళ్ళు అనేది మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడ మనం డిజైన్ చూసినట్లయితే మనకి హిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చేసి డాట్స్ తో మనకి ఆ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ జరీతో ఫిల్లింగ్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, పింక్, బ్లూ కలర్, 4 కలర్స్ థ్రెడ్ వర్క్ తో మనకి ఆ హిల్స్ ని ఫిల్లింగ్ చేశారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఇచ్చారు. కింద పట్టు ప్లెయిన్ మనకి పింక్ కలర్ ఉంటుంది అనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. ఇది మిడిల్ పార్ట్ మనం బ్లూ కలర్ మీద మనకి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ ఇచ్చారు. మనం చూస్తున్నట్లయితే బ్లూ బేస్ ఉంది కాబట్టి ఆ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి కింద చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ తో హాఫ్ పార్ట్ మనకి డిజైన్ చేశారు. ఈ హాఫ్ పార్ట్ డిజైన్ అంతా కూడా సేమ్ మనం పళ్ళులో ఏ కలర్ అయితే ఉంటుందో ఏ డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి హాఫ్ పార్ట్ డిజైన్ చేశారన్నమాట. ఓకే, సారీకి బ్లౌజ్ చూద్దాము. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదండి మనకి పళ్ళు అనేది. అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్ అనేవి కడే బోర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 13,350 పడుతుందండి. 13,350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ చెట్టినాడు శారీస్ ఇవి మనకి. చెట్టినాడులో మనం ప్రింట్ చూస్తాం. ఇది వీవింగ్ అనమాట మనకి.
ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ క్రాస్ లైన్స్ ఇచ్చారు. సారీ బేస్ లెమన్ ఎల్లోకి కొంచెం గ్రీన్ మిక్స్ లాగా డార్క్ గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ అనేవి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారు 2 sides కూడా సేమ్. మిడిల్ పార్ట్ అనేది మనకి థ్రెడ్ వర్క్, ఈ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ ఉన్న షేడ్కి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ మనకి డైమండ్ డిజైన్, అలాగే బాక్సెస్ ఇట్లా మనకి సేమ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే శారీ ఆల్ ఓవర్ డిజైన్ కూడా. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది, బ్రైట్ గా. కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు, ప్లస్ బోర్డర్స్ సేమ్ ఉంటాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి సేమ్ డిజైన్ లోనే కలర్ చేంజ్. ఇది మనకి చాలా కూల్ కలర్ కాంబినేషన్. మనకి అంటే క్రీమ్ పింక్ కలర్ తీసుకున్నారు. పళ్ళులో డిజైన్ అనేది మనకి చేంజ్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం చూద్దాము. ఇది బేస్ మొత్తం ఆరెంజ్ ఉంది, పింక్ కలర్ సేమ్ డిజైన్. ఇక్కడ పళ్ళు ఫస్ట్ చూసిన పళ్ళుని మనకి డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వసుంధరా సిల్క్ వస్తుంది. వసుంధరా సిల్క్ మనకి కాంబినేషన్స్ కూడా చూస్తున్నట్లయితే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఉంటాయి. మనకి లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి అదే కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డార్క్ బ్లూ కి కాంతా వర్క్ అని వస్తుంటుంది అనమాట. మనకి అది ఆరెంజ్ కలర్, మనకి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో లైన్స్ వైజ్ ఒక క్రీపర్ లాగా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ చూస్తే మనకి వర్క్ ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనం పళ్ళులో ఏదైతే మనం క్రీపర్ చూసామో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో క్రీపర్, మిడిల్ లో బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఒక లీఫ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 sides కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి మిడిల్ పార్ట్ అనేది మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఈ వసుంధరా సిల్క్ లో మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఎంబోస్ డాట్స్ లాగా బేస్ లోనే మనకి వీవింగ్ లోనే ఈ శారీకి డిజైన్ అనేది ఉంటుంది అనమాట. దానిపైన మనం చూస్తే వర్క్ ఇచ్చారు. మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ బంచ్, రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ బంచ్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ బంచెస్ మనకి దగ్గరగా ఉంటాయి అనమాట. మొత్తం శారీ అంతా కూడా కింద సైడ్ బోర్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్. అలాగే సారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ అంటే సెల్ఫ్ డిజైన్. హ్యాండ్స్ చూసినట్లయితే కనుక టోటల్ గా మనకి ఇట్లా 2 hands ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఒకసారి మనం కలర్ చూద్దాం. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సేమ్ డిజైన్ ఉంటుంది. మనకి కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది. ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్, బ్రైట్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే కలర్ చాయిస్ ఎందుకు అంటే మనకి అందరికి ఒకే కలర్ ఇష్టపడరు కాబట్టి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి కలర్ చాయిస్ కూడా బాగుంది. ఏ సారీకి ఆ సారీ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ప్లస్ మనకి లైట్ వెయిట్ లోనే థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2425 రూపీస్ పడుతుంది. 2425 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ చెన్నూరు సిల్క్ వస్తుంది. డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు ఉంటుంది. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే డైమండ్ డిజైన్ ఇచ్చారు మనకి. దానిపైన మనకి బంచెస్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ 2 lines లాగా మనకి బంచెస్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన మాత్రం మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. రిబ్బన్ బోర్డర్ లాగా మనకి కడ్డీ ఇచ్చేసి దాని మీద ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి బంచెస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ మనకి జరీ బంచ్ ఇచ్చారు అనమాట. ఈ బంచెస్ ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి కింద బోర్డర్ అనేది కొంచెం మనకి బిగ్ సైజ్. ఓకే, అంటే డ్రాప్ డిజైన్ బోర్డర్ తో పాటు మనకి యాంటిక్ జరీ బోర్డర్ కూడా బోర్డర్ ఇచ్చి దాని మీద బంచెస్ ఇచ్చారనమాట. మనకి సేమ్ శారీ 2 sides కూడా మనకి బోర్డర్స్ అనేవి ఉంటాయి. శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ అనేది మనకి దీనికి సేమ్ బ్లౌజ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. అలాగే 2 sides మనకి బోర్డర్స్ లో వేరియేషన్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ వేరియేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. అంటే బ్లౌజ్ పార్ట్ లో కూడా దీనిలో కలర్స్ ఉంటాయండి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్, డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ కి వస్తుంది మనకి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బుటీస్ కూడా మనకి సేమ్ ఉంటుంది.
ఓకే బుటీస్ పళ్ళు సేమ్ పళ్ళు పళ్ళు చేంజ్ ఉంటుంది, బోర్డర్స్ కూడా మనకి చేంజ్ ఇచ్చారు ఇక్కడ మనకి Two sides టూ borders సైడ్స్ ఇచ్చారా? కొంచెం Same. బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు అన్నమాట. Okay. డిజైన్ అనేది సేమ్ ఉన్న బోర్డర్స్ లో పళ్ళులో వేరియేషన్ ఉంటుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ మనకి పింక్ ఇచ్చారు, పింక్ కలర్. ఇది సేమ్ బోర్డర్స్ అనేవి ఇప్పుడు మనం 2 సైడ్స్ బోర్డర్స్ ఈక్వల్ గా ఉన్న బోర్డర్స్ ఏవైతే చూసామో సేమ్, కానీ ఇక్కడ కూడా మనకి పళ్ళు సేమా? పళ్ళు సేమ్ ఓకే ఇదేమో మనకి రెడ్ కలర్, టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్, టోటల్ ప్యూర్ రెడ్ కాకుండా టొమాటో రెడ్ కలర్ ఇచ్చారు. సేమ్ ఇలా ఉంటుంది. ఇవేంటంటే కానీ చాలా bright గా కనిపిస్తున్నాయి బ్రైట్ గా sarees. ఒక పట్టు శారీ లుక్ Look వస్తుంది వచ్చింది. అనమాట మనకి కట్టుకున్నప్పుడు. ఇవి ఏంటంటే గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఎంత ఉందండి cost? 1125 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1125 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి, అన్ని కూడా మనకి రీజనబుల్ రేట్స్ లోనే అందుబాటులో ఉంటాయి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా. తప్పకుండా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి, కుకట్పల్లి కానీ లేదు అంటే ఈఎస్ఐ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బెనారస్ జార్జెట్ అండి, ఇది మనకి కానీ చాలా బాగుంది, లైట్ డిజైనర్ శారీస్ చూస్తున్నాం మనం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మనకి క్రేప్ జార్జెట్ ఉంటుంది అనమాట. పళ్ళు పాటు చూస్తున్నాం, పళ్ళు అనేసరికి మనకి జస్ట్ ఒక రింకిల్ షిఫాన్ లాగా మనకి జరీతో డిజైన్ ఇచ్చేసి లైన్ ఇచ్చారు. పళ్ళులో కూడా మనకి ఒక 2 ఫ్లవర్ బంచ్ ఇచ్చాడు, క్రష్డ్ బంచెస్ మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ షేడెడ్ శారీ ఉంటుంది మనకి. పైన బోర్డర్ చూస్తే కడీ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ ఎలిఫెంట్స్ ని బోర్డర్ గా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా షేడ్స్ షేడ్స్ బ్లూ కలర్ శారీ అంతా కూడా మనకి షేడ్స్ ఉంటుంది కాబట్టి బోర్డర్స్ లో మనకి ఎలిఫెంట్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎలిఫెంట్స్ డిజైన్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే రోజ్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు అనమాట. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఇక్కడ చూస్తే సీ బ్లూ కలర్, నావీ బ్లూ కలర్, ఇట్లా మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట శారీలో మొత్తం కూడా. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. శారీ అంతా కూడా మనకి ఇలాగుంటుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్, బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్స్ ఇచ్చారు. సేమ్ దీంట్లో మనం డిజైన్స్ చూద్దాం. అంటే సేమ్ ఫ్యాబ్రిక్ మనకి డిజైన్స్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది డిజైన్ చేంజ్ ఉంటుంది మనకి. ఆరెంజ్ షేడ్, ఇది లైట్ డార్క్ షేడ్, సింగిల్ షేడ్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనకి బెనారస్ రిచ్ పళ్ళు ఇచ్చారు జరీతో. బోర్డర్స్ కూడా మనకి చూస్తున్నట్లయితే పైన షోల్డర్ పార్ట్ అనేది స్మాల్ సైజ్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి బంచెస్ బెనారస్ బుటీస్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి కొంచెం లెంతీగా, పైన ఉండే డిజైన్ లెంతీగా మనకి బోర్డర్స్ తీసుకున్నారు. ఇది ఒక డిజైన్ వస్తుంది మనకి. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ చూస్తాం, ఇది షేడెడ్. ఓకే డిజైన్ చేంజ్ బాక్సెస్ లాగా, అంటే మనం చూసే ప్రతి డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది. ఓకే ఇలా ఇచ్చారు, బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, డిజైన్ కూడా చక్కగా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్ అంటే మనకి. ఇక్కడ కూడా పళ్ళు డిజైన్, బాక్సెస్, ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6290 రూపీస్ పడుతుంది. 6290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ బనారస్ మెటీరియల్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. డిజైన్స్ మనకి కావాలన్న డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ డిజైనింగ్ లో కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రాగా సిల్క్ వస్తుంది. రాగా సిల్క్ డిఫరెంట్ గా ఉంది, లైట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళులో మనకి ఎండింగ్ లో వచ్చేసరికి థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, క్రాస్ డిజైన్స్. ఇక్కడ టోటల్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. అప్ అండ్ డౌన్ గా మనకి గ్రాస్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన లైట్ పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్, ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే మనకి బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ పింక్, గ్రీన్, పర్పుల్ కలర్ కడీ బోర్డర్, 2 సైడ్స్ పింక్ అవుట్ లైన్. దీనిపైన మనకి క్రీపర్స్ ఇచ్చారు, అంటే గోల్డ్ కలర్ ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది, ఇంకోటి లీఫ్ అండ్ ఫ్లవర్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్. ఓకే శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్స్ కి చెక్స్ బోర్డర్ ఉంటుంది. సారీలో వచ్చినట్లే ఇచ్చారు. కలర్స్ చూద్దాం ఒకసారి మనం. దీంట్లో మనకి ఎల్లో కలర్ ఉంది, ఇంకా కలర్స్ అనేవి చాలా ఉన్నాయి. ఓకే సేమ్ డిజైనింగ్ లో ఒక కలర్ అండి. ఇది మొత్తం టోటల్ బ్లాక్ ఉంటుందండి శారీ అంతా కూడా బ్లాక్ ఉండేసి మనకి డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. ఆల్ ఓవర్ వచ్చింది, ఇది ఆల్ ఓవర్ టైప్. ఓకే మొత్తం సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా వచ్చిందండి. ఆల్ ఓవర్ మొత్తం డిజైన్, బోర్డర్ పైన రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు, కింద కూడా మనకి బోర్డర్ అనేది జిగ్జాగ్ లాగా ఇచ్చి దానిపైన మ్యాంగో డిజైన్, పైన లీఫ్ డిజైన్. ఇది బ్లాక్ పైన అంటే సేమ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోనే మనకి పళ్ళు కూడా ఉంటుంది, ప్లస్ బ్లౌజ్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్
ఇవి వచ్చేసి మనం ఇప్పుడు చూస్తుంది ఫ్యాన్సీ శారీస్ అన్నమాట. ఇది మనకి ఆఫీస్ గోయింగ్ కి కానీ డైలీ కానీ బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైట్ మెహందీ గ్రీన్ షేడ్ తీసుకున్నారు. పళ్ళు అనేది ఒక బార్డర్ లాగా మనకి సీనరీ ప్రింట్ ఇచ్చారనమాట. మనం చూస్తున్నట్లయితే పార్ట్స్ బార్డర్ ఇచ్చేసి అవుట్ లైన్, ఇక్కడ మిడిల్ లో మనకి ఒక ఇద్దరు గర్ల్స్ ని డిజైన్ చేశారనమాట, ప్రింట్ అమ్మాయిల్ని. ఇది మనకి పళ్ళు పార్ట్. సేమ్ అదే డిజైన్ మనకి మిడిల్ పార్ట్ లో కూడా ఉంది, కడ్డీ బోర్డర్ పైన ఉంటుంది. బేస్ శారీ కలర్ ఇచ్చేసి బాక్సెస్ అంతా బ్రౌన్ కలర్ ఇచ్చేసి సేమ్ డాల్స్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారన్నమాట, స్మాల్ సైజ్ లో. ఇది శారీ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నాము. కింద సేమ్ బోర్డర్ ఇచ్చేసారు, మనకి కంటిన్యూగా ఉండేటట్టు ఒక బోర్డర్ ని ప్రింట్ చేశారనమాట. పళ్ళు డిజైన్ ఉంటుంది కదా, అదే డిజైన్ ని బోర్డర్ లాగా ఇచ్చేసారు. శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీనిలో కలర్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయండి సేమ్ ప్రింట్ లో. బ్లౌజ్ అనేది మనకి సేమ్ ప్లెయిన్ ఇస్తారు, శారీ బేస్ కలర్ ప్లెయిన్ ఇస్తారు. ఒకసారి కలర్స్ చూద్దాం. ఓకే, ఇది ఇంకొక కలర్, ఇంకొక కలర్ అన్నమాట మనకి. ఇది అంటే సేమ్ డిజైన్ లోనే కలర్ చేంజ్. కలర్ ఇంకోటి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ప్రతి కలర్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తారు అన్నమాట. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మన దగ్గర స్టాక్ అనేది కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటుందండి. న్యూ వెరైటీస్ అనేవి మనకి డైలీ ఏదో ఒక వెరైటీ కొత్తగా వస్తూ ఉంటుంది అనమాట. ఇంకొక కలర్ కూడా చూద్దాం మనం. దీంట్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటాం, కొంచెం సేమ్ డిజైన్ లోనే. అంటే కలర్ చాయిస్ ఉంటుంది, ఏ కలర్ అయినా కూడా మనకి బాగుంటుంది అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది కూడా మనం ఏంటంటే గిఫ్ట్ పర్పస్ కూడా డైలీ కానీ దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు. 825 రూపీస్ పడుతుంది. ఓన్లీ 825 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో టోటల్ గా మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, అలాగే డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ 2 షోరూమ్స్ లో కూడా ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది కాబట్టి ఇళ్లలో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మనకి రేట్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనకి కోటాస్ చూస్తున్నాం మనం, సమ్మర్ కాబట్టి కోటాలో లెనిన్ కోటా ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది మనకి. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ అండ్ జూట్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని థ్రెడ్ వర్క్ అనేది బోర్డర్ లో యూస్ చేసిన గ్రే కలర్ కాంబినేషన్స్ తో స్టార్టింగ్ కింద బోర్డర్ నుంచి పైకి కూడా గ్రే కలర్ తో క్రీపర్ ఇచ్చారు. ఫిల్లింగ్ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఫిల్లింగ్, అవుట్ లైన్ గ్రే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి శారీ అంతా కూడా 2.5 మీటర్ హెవీగా ఇచ్చేసి ఫిల్ పార్ట్ లో హాఫ్ దాకా కూడా దగ్గరగా డిజైన్ ఉంటుంది మనకి. అంటే ఆల్ ఓవర్ శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ సేమ్ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారనమాట. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది, డిజైన్స్ కూడా ఉంటాయి. మనం కలర్ చాయిస్ చూసి తర్వాత డిజైన్ కూడా చూద్దాము. ఫస్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీంట్లో. మనం గ్రీన్ చూసాము, ఇది వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనకి సేమ్ బోర్డర్ గ్రే కలర్ తోనే మనకి డిజైన్ ఉంటుంది అనమాట. ఇది ఒక కలర్ మనకి, అంటే ఈ డిజైన్ లో కలర్ చూసాము. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లోనే వేరే డిజైన్ వస్తుంది. ఓకే, మ్యాటీ వర్క్ ఇచ్చారు. పీచ్ కలర్ కాంబినేషన్ కి కడీ బోర్డర్స్ అనేవి కొంచెం బిగ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రాస్ స్టిచ్ ఇచ్చారు వైట్ కలర్ తో. లోపల ఫిల్లింగ్ ఫ్లవర్ అంతా కూడా పీచ్ కలర్ అండ్ గోల్డ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ మాత్రం సేమ్ వస్తుంది మనకి. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి వచ్చేసి మనకి 1425 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1425 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూసేది క్రేప్ అన్నమాట. క్రేప్ సిల్క్ వస్తుంది. ఇదేంటంటే మనకి ఇది కూడా ఆరెంజ్ కలర్ అండ్ ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం, క్రీమ్ కలర్ తీసుకున్నారు. దాని మీదంతా కూడా మనకి క్రీపర్స్ ఇచ్చేసారు. అంటే మనకి వీట్ కలర్ తో క్రీపర్ స్టెమ్ పార్ట్ ఇచ్చేసి ఫ్లవర్స్ అంతా కూడా రెడ్ అండ్ ఎల్లో కలర్ ప్యారెట్స్ ని డిజైన్ చేశారు మనకి. ఇది మనకి పళ్ళు పార్ట్. టెంపుల్ డిజైన్ అనేది 2 సైడ్స్ కూడా బ్లాక్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేది మనకి డిజైనర్ గా ఇచ్చారనమాట. మనం పళ్ళులో చూసిన డిజైన్ నే ఇక్కడ గోల్డ్ కలర్, ఆరెంజ్ మీద గోల్డ్ కలర్ బోర్డర్, ఆ డిజైన్ ని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చి కింద టెంపుల్ డిజైన్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇది సేమ్ కింద సైడ్ కూడా మనకి బోర్డర్ అనేది సేమ్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి క్రీపర్ బోర్డర్ ఉంటుంది. అలాగే పళ్ళు అంతా కూడా మనకి క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్, ఫుల్ డిజైనర్ బ్లౌజ్. పళ్ళు డిజైన్ బోర్డర్ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారనమాట. ఓకే, ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ కి సేమ్ డిజైన్ మాత్రం సేమ్ బర్డ్స్ అండ్ క్రీపర్స్. బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఇది ఎల్లో కలర్. ఓకే, ఇట్లా ఎల్లో కలర్ కి రెడ్ గ్రీన్ అండ్
ఇంకొక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ గా డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎలాగో మనకి డిజైనర్ గా ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది అనమాట. డైలీకి కానీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనం కట్టుకోవచ్చు. ఓకే, ఇంకొక కలర్ కూడా మనకి రెడ్ ఇచ్చారు, బాగుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, అది కూడా క్రేప్ మెటీరియల్ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. ఓన్లీ 1200 రూపీస్కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.